రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 శాకాహారి. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రీసెంట్ డేస్‌లో వచ్చిన ది బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సుబ్బన్న అనే పర్సన్ ఒక వెజిటేరియన్ హోటల్‌ని రన్ చేస్తూ తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు విజయ్ అనే పర్సన్ పోలీసుల నుంచి తప్పించుకుని తన హోటల్‌కి వస్తాడు. అయితే సుబ్బయ్య తనకి హెల్ప్ చేయడం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కున్నాడు అండ్ అసలు విజయ్ చేసిన తప్పేంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగే మెయిన్ పాయింట్‌ని చూపిస్తూ మనల్ని ఒక లూప్‌లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ డెఫినెట్‌గా పెరిగేలా చేస్తుంది. అయితే మూవీ మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా స్పేసెన్సీ మీద చూస్తే ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెంచుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో అయితే రన్ అవుతుంది. అయితే మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అన్‌ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతాయి. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ చూసాక ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. నెంబర్ 2 చందు చాంపియన్. ఇదొక రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో మురళి చిన్నప్పుడే ఒక చాంపియన్ పర్సన్ ని ఇన్స్పైర్ గా తీసుకొని తను కూడా చాంపియన్ అయి ఇండియన్ కి గోల్డ్ మెడల్ తీసుకొని రావాలనుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో తన 2 కాళ్ళు కోల్పోయినప్పటికీ చాంపియన్ అవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా చాంపియన్ అయ్యాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో కేసు వేద్దామని వెళ్లిన మురళి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తూ అక్కడ నుంచి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో వెళ్తుంది. అయితే మూవీ ఒకనొక టైంలో స్లో డౌన్ అయిపోతుందన్న ప్రతిసారి స్టోరీ చేంజ్ అవుతూ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అయితే మూవీలో స్టోరీ ప్రెడిక్టబుల్ అయినప్పటికీ మూవీ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకుంటూ తీసుకువెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 చట్నీ సాంబార్. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్. యోగబాబు లీడ్ రోల్ గా యాక్ట్ చేసిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30-35 మినిట్స్ రన్ టైమ్ తో ఓవరాల్ గా 3.5 అవర్స్ రన్ టైమ్ తో ఉంటుంది. సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి రత్నస్వామి చనిపోయే ముందు తన కొడుకుతో తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పి నీకు ఒక అన్నయ్య ఉన్నాడు, తనని నేను చూడాలి అండ్ తనని మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చనిపోతాడు. అయితే ఫైనల్ గా తన కొడుకు తన అన్నని ఎలా కనిపెట్టాడు అండ్ తన ఫ్యామిలీలో ఎలా చేర్చుకున్నాడో, అసలు రత్నస్వామికి సచిన్ ఎలా కొడుకు అయ్యాడు అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న సిరీస్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడా డిసప్పాయింటింగ్ గా అయితే అనిపించదు. లిటరల్లీ సిరీస్ లో యోగబాబు వచ్చిన ప్రతిసారి మనల్ని ఏదో ఒక విధంగా నవ్వించే విధంగా ఉంటుంది సిరీస్ మొత్తం. అయితే సిరీస్ లో చాలా వరకు ఫన్ జోనే ఉంటుంది. బట్ కొన్ని దగ్గర ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతాం. ఉన్న 6 క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. అయితే సిరీస్ లో 1-2 ఎపిసోడ్లు కొద్దిగా స్లో డౌన్ అవుతాయి. బట్ ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ సిరీస్ ని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెంబర్ 4 రాజు యాదవ్. ఇదొక కామెడీ లవ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి రాజు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా తిరుగుతున్న టైంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఫేస్ కి బాల్ తగిలి తన ఫేస్ చేంజ్ అయిపోతుంది. అయితే కరెక్ట్ గా అదే టైంలో స్వీటీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అయితే ఫైనల్ గా ఆ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా, అసలు ఆ అమ్మాయిని లవ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ చాలా సింపుల్ గా అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకపోయినా కొంత ఫన్ జనరేట్ చేయడం వల్ల కొంతవరకు ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తోనే వెళ్తుంది. అయితే మూవీలో చాలా దగ్గరలో స్లో డౌన్ అయిపోయినప్పటికీ గెటప్ శ్రీను గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అయితే మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ఫ్లాట్ గా వెళ్ళినప్పటికీ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక మంచి పాయింట్ తో మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఈ మూవీని గెటప్ శ్రీను గారి కోసం అయితే 1 టైం వాచ్ చేయొచ్చు. అయితే ఫైనల్ గా మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 ఫ్యామిలీ డ్రామా. ఇదొక బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సంజయ్ కి రామ్ అండ్ లక్ష్మణ్ అనే 2 కొడుకులు ఉంటారు. అయితే రామ్ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పేసి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. అయితే తన చిన్న కొడుకు లక్ష్మణ్ కూడాను ఏదైనా ఉద్యోగం తెచ్చుకోకపోతే నీకు కూడా ఇంటి నుంచి బయటికి పంపించేస్తా అని చెప్తాడు. అయితే ఫైనల్ గా వాళ్ళిద్దరు కొడుకులు కలిపి వాళ్ళ ఫాదర్ ని చంపేయాలనుకుంటారు. అయితే ఇంకొక
పక్క సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఫైనల్ గా వీళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ ని హత్య చేయాలనుకుంటారు. అయితే ఎందుకు హత్య చేయాలనుకున్నారు అండ్ సిటీలో జరుగుతున్న హత్యలకి వీళ్ళకి సంబంధం ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ క్లమ్జీగా ఉంటుంది. ఇక మెయిన్ పాయింట్ కి వెళ్ళాక మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాక ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే రన్ అవుతుంది. అండ్ మూవీలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. మూవీ మొత్తం ఒక లెక్క అయితే మూవీలో హీరో సుహాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 పరంపరోల్. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో గౌరీ హ్యాపీగా తన ఫ్యామిలీతో తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో తన చెల్లికి హెల్త్ బాగోక 40 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తారు. అయితే ఫైనల్ గా ఈ 40 లక్షల కోసం ఒక విగ్రహాల డీల్ లో పాల్గొంటాడు. అయితే ఫైనల్ గా 40 లక్షలు సంపాదించాడా లేదా, అలా విగ్రహాల డీల్స్ లో పాల్గొనడం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మెయిన్ పాయింట్ కి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇక వన్స్ ఆ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచుకుంటూ తీసుకువెళ్తుంది. అయితే మూవీలో మెయిన్ గా నెగిటివ్ సైడ్స్ ఉండే క్యారెక్టర్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తూ డబ్బు కోసం ఎవరు ఎంతవరకైనా వెళ్తారు అన్న పాయింట్ ని చూపిస్తారు. అయితే మూవీ చూస్తున్నంతసేపు జైలర్ మూవీకి సిమిలర్ గా ఉన్నట్టుంటుంది. బట్ స్టోరీలో చాలా డిఫరెంట్ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఒకటైనప్పటికీ స్క్రీన్ ప్లే మారిపోతుంది. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. అసలే ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఈటీవీ విన్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 బహిష్కరణ. ఇదొక విలేజ్ క్రైమ్ పొలిటికల్ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 30 to 40 మినిట్స్ రన్ టైమ్ తో ఓవరాల్ గా 3.5 hours రన్ టైమ్ తో ఉండే ఈ వెబ్ సిరీస్ మీకు టైం ఉంటే జస్ట్ వన్ టైం అయితే ట్రై చేయండి. సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి పెద్దపల్లి అనే గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉండే 10 ఊర్లకు ప్రెసిడెంట్ గా ఉండే శివయ్య. అయితే ఎప్పుడు శివయ్యకు రైట్ హ్యాండ్ గా ఉండే దర్శి శివయ్యపై రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. అయితే ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు రివెంజ్ తీసుకోవాలనుకున్నాడు అన్నదే స్టోరీ లైన్. అయితే స్టోరీ జస్ట్ 1 పాయింటే చెప్పా, ఎందుకంటే టోటల్ గా చెప్తే అంతా ప్రెడిక్టబుల్ అయిపోతుంది. అయితే సిరీస్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం మంచి క్యూరియాసిటీని పెంచేలా మంచి స్టోరీని బిల్డ్ చేస్తారు. ఇక ఆ తర్వాత వచ్చే 2-3 ఎపిసోడ్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. ఇక 2-3 ఎపిసోడ్స్ గడిచాక ఇంకొక స్టోరీని ఇంక్లూడ్ చేయడం వల్ల కొంతవరకు ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ లో కూడా ఒక మంచి ట్విస్ట్ రివీల్ అవ్వడం వల్ల కొంతవరకు పర్లేదనిపిస్తుంది. అయితే మీరు ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రెజెంట్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫైనల్ గా వీటన్నిటిని కవర్ చేసుంటే ఫైనల్ గా నాగేంద్రస్ హనీమూన్ ఈ సిరీస్ ని కూడా జస్ట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. బేసిక్ ప్లాట్ వచ్చేసి నాగేంద్రస్ ఫ్రెండ్ కువైట్ నుంచి వచ్చినప్పుడు తను కూడా కువైట్ వెళ్ళాలనుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో తను వీసాకు 16,000 కట్టాల్సి వస్తుంది. అయితే ఫైనల్ గా ఆ 16,000 కోసం తను ఏం చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా కువైట్ వెళ్ళాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ సిరీస్ కూడా చాలా వరకు ఫ్లాట్ గానే వెళ్తుంది. ఎలాంటి ట్విస్ట్స్ అయితే ఉండవు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ వన్ టైం అయితే వాచ్ చేయండి.